హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చరికి ఇందిరమ్మ ఇళ్ళ గురించి L1 కేటగిరీలో ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళ గురించి అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. L1 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనమాట, ఇల్లులు వచ్చిన వాళ్ళకి, ఇల్లులు రాకపోయే వాళ్ళకు కూడా. అందుకనే ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ వరకు చూడండి, అందుకనే క్లారిటీగా క్లియర్గా చెప్తున్నా. నిర్మాణాలలో ఏమన్నా కొద్దిగొప్ప తేడాలు వస్తే బిల్లులు రావంట. మీరు ఎదురు పెడుతున్నారు కదా, ఇప్పుడు బేస్మెంట్లు ఏదైతే పెట్టి చేస్తున్నారో, పైసలు పెట్టుకొని బేస్మెంట్లు కడుతున్నారు కదా, వాటికైతే ఏమన్నా కొద్దిగా తేడా సైజులో కనుక ఏమన్నా తేడా వస్తే మాత్రం మీ అకౌంట్లో పైసలు కాదు కదా, మీ ఉన్న పైసలే పోతాయి. చూసుకున్నట్టయితే మనకి 400 ఎస్ఎఫ్టీలకి తగ్గిన 600 ఎస్ఎఫ్టీలకి పెరిగినా కానీ మీకైతే ఈ ఇల్లు అయితే రద్దు అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మన సిటీలో ఉండేటోళ్ళకంటే ఇవన్నీ అర్థమవుతాయి, ఈ ఎస్ఎఫ్టీలు ఇవన్నీ. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు కదా, కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు. ఇప్పుడు వాళ్ళైతే ఇంజనీర్లు కాదు కదా, పల్లెటూళ్ళలో ఉండేటోళ్ళు, ఈ ఇందిరమ్మ పెట్టుకునేటోళ్ళు. మరి గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుంది అనేది ఇంత కూడా అర్థం కావట్లేదు. కొద్దిగా తేడాలు వస్తాయి. దాని గురించి అని చెప్పేసి వచ్చిన ఇల్లుని రద్దు చేయడం అని చెప్పేసి ఇది చాలా దారుణం అని చెప్పుకోవాలి. కొంచెం అటో ఇటో అవుతుంది ఇల్లు నిర్మాణం అన్నాక, సైజు ప్రకారం కాకపోతే వాళ్ళకి ఉన్న జాగా ప్రకారం చూసుకున్నట్టయితే కొంచెం పెద్దగా కట్టుకోవాలన్నా కొంచెం ఉన్న దాంట్లో చూసుకొని కట్టుకుంటారు. దానికి మీరు బిల్లులు రద్దు చేస్తారని అయితే పద్ధతి కాదు. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ మోడలింగ్ కూడా వాళ్ళు ఏదైతే మోడల్ ఇస్తున్నారో ఆ మోడల్ లెక్క కట్టుకోవాలన్నమాట. మనకి ఏదైతే రిలీజ్ చేశారు కదా ఒక 3 మోడల్స్ ఇళ్ళకి సంబంధించినవి, ఆ మోడల్స్లోనే కట్టుకోవాలి. వేరే మోడల్స్ కట్టుకున్నట్టయితే అవి కూడా రద్దంట. అందుకే మీకు జాగ్రత్తగా చెప్తున్నాను. ఎవరైతే మీకు ఇందిరమ్మకి సంబంధించి ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళు ఆచితూచి అడిగేయండి. ఎందుకంటే మనం ఫస్ట్ పేమెంట్ మన చేతుల మీదకి వెళ్ళి డబ్బు పెడుతున్నాం. మనకి ఇల్లు వచ్చిందనే కానీ సంబరం కాదు, మన చేతులకి వెళ్ళి ఫస్ట్ పైసలు పెట్టుకొని బేస్మెంట్ పెడుతున్నాం కాబట్టి ఆచితూచి కట్టుకోండి. ప్రతి జిల్లాలో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టి పెడితే ఒక అవగాహన ఉంటుంది. లేదంటే ఒక జిల్లాకి ఒక ఇంజనీరింగ్ పెట్టారనుకో, ఒక ముగ్గు పోస్తే ఆయన వచ్చి ముగ్గు పోస్తే దాన్ని బట్టి కట్టుకుంటారు. లేకపోతే కొద్దిగా అటు వచ్చినా ఇటు వచ్చినా క్యాన్సిల్ చేయడం ఏంటి సార్, కొంచెం అన్నా ఇది ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ బేస్మెంట్ కట్టిన తర్వాత మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి అది చెక్ చేసి బరాబర్ ఉంటేనే మీకు చెక్కులు అనేది పాస్ అవుతాయి. లేదంటే చెక్కులు పాస్ కావు, మీకు ఇల్లే రద్దు చేస్తారంట. అందుకని జాగ్రత్తగా ఆచితూచి అది కట్టుకోండి. ఈ ఇదన్నమాట ఇవాటి వీడియోస్ సరికి. ఇది ఊర్లోకి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఊర్లలో వచ్చిన వాళ్ళకైతే ఉంటే కనుక ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే మనం కాకపోయినా వాళ్ళైనా కొంచెం అర్థం చేసుకుంటారు. ఇప్పుడు సిటీ వాళ్ళంటే ఎలాగైనా అర్థం చేసుకుంటారు, ఎస్ఎఫ్టీలు అవన్నీ ఫీడ్స్ అవన్నీ అర్థమవుతాయి. కానీ ఊళ్ళో అలా ఉండదు కాబట్టి కొంచెం షేర్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇదనమాట ఇవాటి వీడియోస్ వరకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.